హాయ్ ఎవ్రీవన్, ఈరోజు దోసకాయ చట్నీ ఎలా చేయాలో చూపిస్తా. దానికోసం ఆనియన్స్, పచ్చిమిర్చి వేయించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జు, కొంచెం పల్లీలు కానీ నువ్వులు కానీ కొంచెం వేయించుకోవాలి. చిన్న సైజు దోసకాయని తీసుకొని దాన్ని పొట్టు తీసి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి ఇలా కొంచెము ఆయిల్లో వేయించుకోవాలి. మిక్సీ గిన్నెలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, మిగతావి కూడా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకొని మిక్సీ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు చేసి పెట్టుకున్న దోసకాయ చట్నీ వేసుకోవాలి. దోసకాయ చట్నీ రెడీ అండి. చూడండి, ఇది అన్నంలోకి కానీ చపాతీ దోశలలో కానీ బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ.